మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సిడ్నీలో యూదులపై దాడి జరిగింది. యూదులు ప్రశాంతంగా వాళ్ళకి సంబంధించిన ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. 9 రోజుల పండగ అది. చివరి రోజు సెలబ్రేషన్ లో ఉండగా వాళ్ళపై ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన 2 తండ్రి కొడుకులు నజీద్ అండ్ సాజిద్ అక్రమ్, వీళ్ళిద్దరూ కూడా గన్ తో షూట్ చేయడం జరిగింది. దాదాపు ఈ దాడిలో 16 మంది వరకు చనిపోయారు. అసలు ఈ ఉగ్రవాద సంస్థలు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తాయి? ఈ ఉగ్రవాద సంస్థల మోటివేషన్ తోనే వీళ్ళు ఇంత క్రూయల్ గా ఎవరినైనా షూట్ చేసి చంపగలుగుతారా? వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్ అంబటి శ్రీనివాస్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు ఒక సైకాలజిస్ట్ కూడా, ఎంతో మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసు ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా మోటివేట్ అవుతూ ఉన్నారని. సిడ్నీలో జరిగిన దాడి అయితే చాలా చాలా అమానుషం. ఈ ఉగ్రవాదులను చూసినప్పుడు, ఈ ఉగ్రవాదులు కొంతమంది చేయడం వల్ల ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైనా జరిగినప్పుడు అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ ఉగ్రవాదుల మెంటాలిటీయే అట్లా ఉంటుందా? అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్లే ఉగ్రవాద సంస్థలకు వెళ్ళి ఇలా ఇన్స్పైర్ అవుతారా? లేకపోతే ఉగ్రవాద సంస్థలు ఎలాంటి మంచి మనుషులనైనా గానీ ఇలా మార్చేస్తారా? వాళ్ళ ఒక సైకాలజిస్ట్ గా మీరేం అబ్జర్వ్ చేశారు? మనము అయితే మేడం, వీళ్ళు ఎక్కడి నుండి తయారవుతారని చెప్పడం కష్టం. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా ఒక గ్రూప్కి మనుషులు కావాలన్నప్పుడు నార్మల్గా ఉండేవాళ్ళు వాళ్ళకి లొంగరు. సపోజ్ యు ఆర్ బిజీ, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మీరు ఎవరి మాటలకి లొంగరు. ఎవరిని చూస్తాం, వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎనీ మాఫియా, డ్రగ్ మాఫియా అనండి, ఇంకేదో గాంజా మాఫియా అనండి, ఇంకెవరైనా ఆర్గనైజేషన్ కావాల్సిన వాళ్ళని ఎవరిని చూస్తారు? హూ ఈజ్ వల్నరబుల్ టు ఇట్. ఎవరు తొందరగా నే చెప్పే మాటలు వినగలరు. అదొకటి నంబర్ 1. అది ఎట్లా తెలుస్తుంది? మనం గ్రూప్ లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూడంగానే మీరు బిజీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, డిస్టర్బ్డ్ ఉన్నారా తెలిసిపోతుంది. తెలిసినప్పుడు దే విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ యూ. ఫస్ట్ హెల్ప్ చేస్తారు. దే విల్ బీ అ ఫ్రెండ్. వైఆర్ సో అంటే సపోజ్ ఒకరికి ఇంట్లో ఇబ్బంది అవుతుంది, గొడవ అయినప్పుడు వస్తారు, ఇది వస్తారు, ఇక్కడ సేపు. సో ఇది వాళ్ళు బాగా స్టడీ చేస్తారు. అంత ఈజీ కాదు. అందరు అన్నారు, అందరూ ఆ ట్రాప్ లో పడరు. ఎనీ మాఫియా మీరు తీసుకోండి. నేను ప్రత్యక్షంగా కొన్ని అంటే డ్రగ్స్ ఇష్యూ చూసా. మా ఒక ఫ్రెండే దాంట్లో వెళ్ళిపోయి చనిపోవడం కూడా జరిగింది. అది అంటే వాడు యాక్టివ్, వెరీ యాక్టివ్ గానీ వెరీ డల్ గానీ. అందుకేనో వల్నరబుల్ పర్సన్. ఎవరైతే ఈజీగా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలం మనం. ఒక క్లారిటీ ఉన్న వాళ్ళు, గోల్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కారు. మరి రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ లో డాక్టర్స్ ఉన్నారండి అక్కడ శ్రీనగర్ లో, కొంతమంది డాక్టర్స్ ని మనం కదా తీసినప్పుడు నేను కూడా అనుకున్నాను. అది ఇప్పటికీ షాకే. ఎందుకంటే ఆ రెండు యాంటీథీసిస్ అనొచ్చు మనం. అంటే టోటల్లీ ఆపోజిట్స్. డాక్టర్ పని ఏంటంటే ఓత్ తీసుకుంటాడు. త్రూఅవుట్ మై లైఫ్ ఐ విల్ సేవ్ ద లైఫ్ ఆఫ్ అదర్ పీపుల్ అని ఓత్ తీసుకుంటాడు. ఓకే, అంతెందుకు ఎథునేషియా అంటారు. ఎథునేషియా అనేది ఏంటంటే కొన్ని టర్మినల్ ఇల్ డిసీజెస్ ఉంటాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముండదు, ఇంకా పెయిన్ భరించాలి వాళ్ళు. అంటే ఇంప్రూవ్ అవుతారని ఛాన్స్ ఉంది. ఆ మధ్యన హైదరాబాద్ లో వెంకటేష్ అనే పిల్లడు కూడా అయింది. నన్ను డాక్టర్స్ అన్నాడు, నాకు ఇదంతా వద్దు, నాకు ఏదైనా మెడిసిన్ ఇచ్చి చంపేయండి అన్నాడు. అన్నా కూడా ఇండియాలో చాలా కంట్రీస్ లో ఇది లీగల్ కాదు. ఈవెన్ లండన్ లో కూడా, అక్కడ కూడా చంపేయమన్నా కూడా డాక్టర్ ఏమంటాడు, నాకు తెలుసు నీ బాధ, అయినా నేను ట్రీట్ చేయలేకపోయినా చంపను అంటాడు. అది దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ డాక్టర్. మనకు మొన్న జరిగిన ఇష్యూలు ఏంటి, డాక్టర్ అది పెద్ద షాకింగే. ఆయన చదివిందంతా మనుషులని కాపాడని. అట్లాంటిది అందులోకి ఎందుకు వెళ్ళాడు అనేది మరి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూడాలా, లేదా సెలెక్ట్ చేసి ఉండొచ్చు, డౌట్ రాదని. ఒక ఖాళీగా ఉన్నతన్ని పోలీస్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ చెక్ చేస్తారు. జనరల్ గా ఒక ప్రొఫెషనల్ ఉండాలి, మనకు డౌట్ రాదు. అరే వీళ్ళకి ఒక ఇమేజ్ ఉంది, వీళ్ళు ఈ పని చేస్తున్నారు, ఎందుకు డౌట్ వస్తుంది? అంటిల్ సచ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్. సో అట్లా సెలెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు, చెప్పిండొచ్చు.
డౌట్ రాదని. కానీ అది మొన్న రైడ్ చేస్తే ఏమైంది? అట్లాంటి చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే 2 రూపాలు ఉన్నాయండి. ఓకే. మనము మైండ్‌లో మిమిక్రీ రాగా చూస్తాం కదా! ఒక ఫేస్ ఇట్లా ఉంటది. బయట సొసైటీకి చూపెట్టే ఫేస్ ఒకటి. అండ్ హిడెన్‌గా ఎజెండాలు వేరే. ఇది ప్రపంచం మొత్తానికి అలార్మింగ్ సిట్యుయేషన్. ఎందుకంటే మామూలు మనుషులను తెలుసుకోవడమే కష్టమవుతుంటే 2 ఐడియాలజీలు ఉన్నోళ్ళని కష్టం అది. చాలా. ఈవెన్ ఫర్ ఏమంటారు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా కష్టమే. ఎంతమందిని చెక్ చేస్తారు. అవును. సో వీళ్ళు వల్నరబుల్ ఉన్నప్పుడే ఫ్యామిలీ సిస్టమ్ ఫస్ట్. ఫ్యామిలీలో ఎప్పుడైతే పెద్ద ఫ్యామిలీ అయితే ఉంటుందో అది హ్యాపీగా లేకపోతే ఎవరో ఒకరు టార్గెట్ చేస్తారు. ఏదో ఒకటి చూపెడతారు. అండ్ ఇది ఓవర్ నైట్ జరిగే సెలక్షన్‌గా. ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే కూడా స్టూడెంట్ వీసా మీద వెళ్ళి 25 ఏండ్లు ఉన్న తర్వాత ఎందుకు అనిపిస్తదండి? వెళ్ళిపోయి చదువుకొని ఏదో జాబ్ చేస్తున్నప్పుడు ఇది ఈ ఒక్కటి దాంట్లో కాదు డిఫరెంట్ గ్రూప్స్‌లో ఉంది. డిఫరెంట్ అంటే అవి పేర్లు అవసరం లేదు. డిఫరెంట్ గ్రూప్స్‌లో ఉంటది. బయటకి వాళ్ళ వ్యవహారం అంతా వేరే ప్రొఫెషనలిజం. బయటకి మాట్లాడేదానికి వాళ్ళు బిహైండ్ ద స్క్రీన్ చేసేదానికి అస్సలు అది ఓన్లీ ఆ ఏజెన్సీస్ మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్‌కి మాత్రమే తెలుసు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు దిల్సుఖ్ నగర్‌లో సాయిబాబా టెంపుల్ దగ్గర నేను అక్కడ ఇన్స్‌పెక్టర్‌తో ఆయన నాకు స్టూడెంట్ కూడా. అది అయిన కొద్దిసేపట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంతమంది పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ జనాలకు ఎవరికి తెలియదు. మీ పక్కన ఉన్నోళ్ళే ఆ పని చేసినోళ్ళు. వాళ్ళు గుర్తుపట్టగలిగారు. వాళ్ళు గుర్తుపట్టి తీసుకెళ్ళిపోయారు కదా! తీసుకెళ్ళిపోయినారు అసలు. అసలు ఎవరికైనా తెలిసిందా? అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే టెన్షన్ పడతారని. వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో ఇది ఒకటి పెద్ద డేంజరస్ థింగ్ ఇప్పుడు. మనం ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ 25 ఏండ్ల పనిచేస్తున్న ప్రొఫెషనల్ కూడా మనం డౌట్ పడడానికి మనకు ఉన్న స్కిల్ ఏంటి? మనకంత టైం ఎక్కడిది? ఎస్ ఆర్ నో? అది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఒకటి భర్త అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం. గుర్తింపు, మీ ఓన్ గుర్తింపు. దాన్ని ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు అంటే మళ్ళీ ఇంకోటి చూస్తే ఫ్యామిలీతో అటాచ్‌మెంటే లేదు. అది కూడా కరెక్ట్ కాదు. ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ చైల్డ్. ఎంత చెక్ చేసినా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. నేను ఎప్పుడు అంట మన చోరు కూడా అన్నాను. ఒక పేరెంట్ ఎంత చెక్ చేసినా కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళొచ్చు పిల్లలు. మనకు చెప్పకుండా కూడా వెళ్తారు. చిన్న ఇన్సిడెంట్ తీసుకుంటే చెప్పకుండా కార్ తీసుకుని వెళ్ళిపోతారు పిల్లలు. చెప్పకుండా బైక్ తీసుకుని వెళ్ళిపోతారు. చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు మాత్రం పేరెంట్ మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ మధ్య నారాయణగూడలో ఒకటి జరిగింది. ఒక మైనర్ కార్ తీసుకొని వెళ్ళిపోయినాడు. డ్రైవ్ చేసి ఒకడిని కొట్టేసిండు. పేరెంట్స్ శిక్షిస్తా అంటే ఎందుకు తీసారని ఫాదర్ అడిగితే కీ నేను అక్కడ పెట్టాను, నేను ఇంట్లోకి వెళ్ళాను, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీన్ని ఏ కోణంలో చూస్తాం అంటే ఇది ఎందుకు చెప్తానంటే ఎంతో జాగ్రత్తగా ఉంటే కూడా మిస్టేక్స్ జరుగుతుంటే మరి మనం ఇది ఒకటి మరి పాలసీ తీయాలో ఏంటో మరి ఫ్యామిలీ ఎప్పుడు టచ్లో ఉండాలి, ఊరికేనే వదిలేయడం కాదు. నాకెందుకు అనడానికి లేదు. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఆమె మై బ్రదర్స్ కీపర్ అని. నేను ఊరికే వాళ్ళందరూ చెక్ చేస్తున్నా అంటే అది పెద్ద విషయం. సో వీళ్ళు ఇప్పుడు మనకు పెద్ద ఛాలెంజ్ వదిలేసారు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఏ ప్రొఫెషనల్ కూడా మనం ఏమన్నా వాళ్ళది ఏంటో వృత్తి ప్రవృత్తి మనం అనాలంటే ఎస్ ఆర్ నో. అదొకటి. రెండోది ఎవరైనా ఏ ప్రొఫెషన్ చేసినా యూ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. మీ స్కిల్లో ఎస్ ఆర్ నో. అది ఎందుకు మిస్ అవుతున్నారు? ఇంకొకటి వచ్చేసింది హేట్రెడ్నెస్. గ్లోబల్ హేట్రెడ్నెస్ ఒకటి వచ్చేసింది. ద్వేషం ఒక వర్గం మీద ఇంకో వర్గం మీద. ఏ బుక్ లో లేదండి. ఈ వర్గం ఫీల్ ఎందుకు ఉంటుందో వాళ్ళకి, మా వర్గమే గొప్ప, మా వర్గమే ప్రపంచాన్ని ఏలాలి అనే ఫీల్. అంత మోటివేట్ ఎట్లా అవుతారు? అదొక రకమైన మేనియా. మేనియా అంటే సంథింగ్ దట్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. యు నో ఇట్, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. ఓకే. అవి వాళ్ళు అట్లా అయితే దానికి ఇంకో ఉంటుంది. ఒకరికి ఐడియా వచ్చింది, ఒక వర్గంతో నేను ఆధిపత్యం చెలాయించాలని. మరి దానికి ఐడియాలజీకి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలి. అంటే ఎవరో ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు, భారీ మొత్తంలో ఫినాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, అదంతా ఎక్కడికి పోతుంది? బ్లడ్ షెడ్, డిస్ట్రక్షనే. ఇప్పుడు అది చూడండి, 15-16 పీపుల్ చనిపోయారు అంటే మనం మామూలుగా మాట్లాడితే
మీకు ప్రాణం తెచ్చే హక్కు లేనప్పుడు తీసే హక్కు లేదు. ఏదన్నా ఉంటే సొలేస్ కాపాడాలి. ఈ మైండ్ సెట్ జరుగుతుందంటే మరి నిఘా వర్గాలకు తెలిసి ఉండాలి. అయితే ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే నిఘా వర్గాలు ఎప్పుడు అలర్ట్ చేస్తుంటాయంట. యాక్షన్ టీంలు అది వాళ్ళు చేస్తారు, చెప్పరు కొన్ని. ఇప్పుడు ఇంకో మన అలార్మింగ్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ హబ్. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ న్యూస్ తో తెలిసింది. ఎక్కడ చూడు హైదరాబాద్ లోనే ఉంటాయి మూలాలు, ఎక్కడ ఏది జరిగినా గానీ. ఒక పాయింట్ అనొచ్చు, ఎందుకు అని అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీవన్. ఎవరన్నా వచ్చి హాయిగా బతకొచ్చు, 5,000 జీతాలు బతకొచ్చు, స్కిల్డ్ అన్స్కిల్డ్ అందరు బతకొచ్చు, అండ్ ఎకనామికల్ ప్లేస్ కాబట్టి కూడా పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా వచ్చేస్తే ఎవరో బతుకుతున్నారులే అనుకుంటారు, కానీ వీళ్ళ మైండ్ లో ఇది ఉందని ఎవరు అనుకోరు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, టోలీచోక్ లో చూస్తే ఆల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, అక్కడే ఉంటారు. అందుకే అక్కడ మీకు ఇంటర్నేషనల్ కాంటినెంటల్ హోటల్స్ ఉంటాయి. నైట్ అంతా వాళ్ళు నైట్ తిరుగుతుంటారు. సో హైదరాబాద్ ఎందుకు అని అంటే మరి ప్రశాంతంగా ఉన్న సిటీ నచ్చట్లేదు మళ్ళీ. ఎస్ సార్. వీళ్ళు ఇలాంటి అటాక్స్ చేసినప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ అవి పెట్టుకుంటారు కదా వీళ్ళు, దాన్ని ఏమంటారు, బాంబు, సూసైడ్ బాంబ్. సూసైడ్ బాంబ్ పెట్టుకుంటారు. అంటే ప్రాణాలకు తెగించి వాళ్ళకున్న మోటివేషన్, అంటే వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేస్తారో ఏంటో తెలియదు కానీ ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడరు. వేరే వాళ్ళు ప్రాణాలు తీస్తారు, వేరే వాళ్ళ ప్రాణం కూడా తీసుకుంటారు. అంతగా ఒక మనిషిని మోటివేట్ చేయొచ్చా అసలు? అంతగా ఇన్స్పైర్ అవుతారా ఒక మనిషి? మనిషి మోటివేట్ 2 రకాలు కావచ్చు, పాజిటివ్ గా నెగిటివ్ గా. ఇది మీరు చెప్పింది నెగిటివ్ మోటివేషన్. అంటే మోటివేట్ చేస్తారు. మనిషి మైండ్ ఏంటంటే మీరు ఏది 10 సార్లు చూస్తే వింటే అదే కరెక్ట్. మీ ఒపీనియన్ ఎట్లా ఫామ్ అయింది? మీరు 10 సార్లు మీకు ఇష్టమైన ప్రొఫెషన్ గురించి మీరు ఏం చేస్తారు, పొద్దుండి రాత్రి వరకు అదే దాపనలో రీసెర్చ్ లో ఉంటారు. ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ప్రొఫెషన్ మార్చండి అంటే మీరు మార్చరు. ఎందుకంటే నేను చాలా రోజులుగా చేస్తున్నాను, చాలా కష్టపడ్డాను, నాకు తెలుసు, నాకు ఒక ఇమేజ్ కూడా వచ్చింది అంటారు. సో ఇది కాకపోతే చేసేటప్పుడు చెక్ చేయాలి, ఇది డిస్ట్రక్టివా కన్స్ట్రక్టివా చెక్ చేయాలి. మనం ఆలోచిస్తుంటాం ప్రతిదీ, కొద్దిగా కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తాం. చిన్నది ఇది నేను పడేయాలన్నా కూడా చాలా ఆలోచిస్తా, దీని రిపర్కషన్స్ ఏంటి, ఇది నా ప్రాపర్టీ కాదు, ఓకే, ఏదో రేపు ఇబ్బంది అవుతుంది, నా మీద యాక్షన్ ఉంటుందని. సో డిస్ట్రక్టివ్ ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పిన వల్నరబుల్ టీమ్స్ ఉంటాయి కదా, ఎవరైతే డిస్టర్బ్డ్ పీపుల్, మెంటల్లీ వీక్ ఉన్నోళ్ళు, వాళ్ళు టార్గెట్ అయిన తర్వాత ట్రైనింగ్, ఏం ట్రైనింగ్ చేస్తే అది అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలనుకుంటే, నేను ఒక మనిషి మీద ఆ మనిషి మీకు పరిచయం లేదు, నేనే మీకు చెప్తాను ఆ మనిషి ఇట్లా 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 నెగిటివ్ చాలా చెప్తా, మీ ఒపీనియన్ ఏముంటది ఆ మనిషి మీద? మీరు చెప్పిన ఫీలింగ్ అంతా పెట్టుకొని బ్యాడ్ గా చెప్పారా, ఎంతో మాట్లాడుతున్నారు, ఎంతో జాగ్రత్తగా ఉండాలని. కానీ మీరు ఒక్క నిమిషం అని ఆలోచించాలా? అసలు నేను ఒకసారి అడిగితే అయిపోద్ది కదా, సింపుల్ లాజిక్. అదే అడగరు. ఒపీనియన్ ఫార్మేషన్ వేరే చెప్పేవాళ్ళ మీద ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్టివ్ లిజనింగ్ ఉండాలి. సో అదొకటి ఉండొచ్చు, లేదా బలవంతమైనవి ఉండొచ్చు, ఓకే, రకరకాలే ఉంటాయి ఆ మోటివేషన్స్. లేదా ఈ మన వర్గము అనేది ఒకటి ఉండొచ్చు. వర్గం ఏముంటుందండి అసలు? ఎస్ ఆర్ నో? లేదంటే స్కిల్ ఈజ్ అ గ్రూప్. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడే ఉంటున్నారండి, అట్లా చూసినా గానీ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్. పాయింట్ వచ్చి ఎడ్యుకేషన్, ఇది మా సాఫ్ట్ స్కిల్స్ లో ఎప్పుడు మాట్లాడుతున్నాం, సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ అంటారు. హార్డ్ స్కిల్ ఈజ్ యువర్ స్కిల్, సాఫ్ట్ స్కిల్ ఈజ్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ. హార్డ్ స్కిల్ అంటే ఏంటిది? నేను డాక్టర్ కావాలంటే ఒక ఇంట్లో సంవత్సరం అంతా కూర్చొని తలుపు ఫోన్ బంద్ చేసి చదివితే మెడిసిన్ కొట్టేస్తాను. ఏ కాంటాక్ట్స్ లేకుంటే, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, టీవీ లేకుండా ఉంటే పొద్దుంటే రాత్రి వరకు తినడం చదివితే వచ్చేస్తాను. కానీ నేను దాన్ని ఎక్కడ వాడతాను అనేది మరి ప్రాబ్లం. ఆ మెడిసిన్ ని ఇప్పుడు చాలా మంది చూసి చూడండి, ఏదో కెమికల్ వాడి ఇది చేస్తున్నారు, నెగిటివ్ వాడుతున్నారు. నాలెడ్జ్ అంతా కెమికల్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంతా నెగిటివ్ గా వాడుతున్నారు. నేను స్టూడెంట్స్ కూడా అంటాను, హార్డ్ స్కిల్ అంటే చదువుకున్న వాళ్ళు అంటే ఎవరైనా చదవచ్చండి, మీకు చదవాలనిపిస్తే మీరు ఏదైనా చదవచ్చు. టాలెంట్ అంతా నెగిటివ్ గానే సోషల్ మీడియాలో చూడండి, అన్ని నెగిటివ్ గానే వాడుతూ ఉన్నారు. అప్లికేషన్ మనుషులు చెక్ చేయాలి, లేదా ఆ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు చెక్ చేయాలి. ఆ మధ్యన మెలిసా వైరస్ అని వచ్చింది సింగపూర్ లో. పిల్లోడు ఇంజనీరింగ్ స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్, కాలేజ్కి వెళ్ళట్లే, ఇంట్లో నుండి కంప్యూటర్లో ఆడుతారు. కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఇంట్లో అందరు ల్యాప్టాప్ కావాలంటే ఇచ్చేసారు. పొద్దున్న రాత్రి వరకు ఎక్కడే ఉన్నారు.
సడన్ గా ఒకరోజు పోలీస్ వచ్చి లోకల్ పోలీస్ వచ్చి అరెస్ట్ చేసే వరకు అర్థం కాదు. Hmm. మా అబ్బాయి బయటికి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళలేదు, కాబట్టి మా అబ్బాయి గొడవ చేయడానికి ఛాన్స్ లేదంటారు వాళ్ళు. ఉమ్, బయటికి పోతే కదా గొడవది. ఉమ్, కానీ మీ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు, కానీ హీ క్రియేటెడ్ ఎ వైరస్, ఉమ్, హీ డిస్టర్బ్డ్ మెనీ పీపుల్, హీ హ్యాక్డ్ మెనీ అకౌంట్స్ ఇన్ ద వరల్డ్. మాకు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడు ఇంట్లో కూర్చున్నాడు, ఇంట్లో ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఎవరికి డౌట్ రాలే, స్కిల్ నేర్చుకున్నాడు, హ్యాకింగ్ నేర్చుకున్నాడు, నేర్చుకుని ట్రయల్ Hmm. మొత్తం అందరి అకౌంట్స్ లో హ్యాక్ చేసి జస్ట్ 20 years. మెలిసా వైరస్ ఆ మధ్యన ఇదైపోయింది, ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. సో హార్డ్ స్కిల్ చదువుకోవడం అంటే కూడా ఏంటండి, పుస్తకం చదవడం చదువుకోవడం కాదు, థింకింగ్ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ యువర్ నాలెడ్జ్, అప్లై యువర్ సబ్జెక్ట్, దాన్ని ఆలోచించాలి ప్రతిసారి. అది మీ నాలెడ్జ్ పోలీస్ చేతిలో ఉన్న పిస్టల్ లాంటిది, లాఠీ లాంటిది, ప్రతిసారి షూట్ చేయడం. ఆయన మీరు ఎప్పుడైనా చూసిరా పోలీస్ షూట్ చేయడం? ఉంటది ఇక్కడ అంతే. దాంట్లో ఒక పిస్టల్ ఉంటుంది, ఆ స్టిక్ కూడా ఉంటది. పోలీసు కూడా ఎక్కడ కొడతాడు మిమ్మల్ని కొట్టాలంటే, ఇక్కడ కాళ్ళ దగ్గర ఇట్లా ఇట్లా అంటాడు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. మీరు కంట్రోల్ కాకపోతే అప్పుడు ఇక్కడ కొడతాడు. సో మన నాలెడ్జ్ కూడా పోలీసులో దగ్గర ఉన్నట్లాంటి పిస్టల్ లాంటిది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఎప్పుడు వాడాలి? ఆయనకు థ్రెట్ వచ్చినప్పుడు మాత్రం వాడతారు. ఎవరు ఆయన చంపుతున్నప్పుడు మాత్రం అప్పుడు తప్పనిసరిగా సెల్ఫ్ డిఫెన్స్ కి. మన నాలెడ్జ్ కూడా అంత పవర్ఫుల్ అండ్ ప్రమాదకరమైంది కూడా. అప్లై చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి, ఇది మిస్సింగ్. అందుకే మీరు చదువు అన్నట్టు అంటున్నారు, చదువు అందరు చదువుతారండి, కానీ పేరెంట్ కానీ ఇంకెవరన్నా కానీ చెక్ చేయాలి, ఎక్కడ అప్లై చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. కూర్చుంటే ఎవరైనా చదువు, దట్ ఈస్ హార్డ్ స్కిల్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ దట్ ఈస్ అ సాఫ్ట్ స్కిల్. ఇది చాలా అబ్జర్వేషన్ తెలుస్తుంది, వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే కూడా ఉంటాయి, చాలా ఉంటాయండి. ఇప్పుడు అంత సెన్సిటివ్ ఉంటారు, మైండ్ అనేది చాలా సెన్సిటివ్. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంటే కూడా వాళ్ళు కావచ్చు. అందుకే కుటుంబం మంచిగా ఉందనుకోండి, కాదు కుటుంబమే అది రోల్. నేను అంటాను పీపుల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నో, డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నా డబ్బులు లేనోళ్ళు ఉన్నా, ఎవరన్నా డబ్బున్నోళ్ళు కూడా క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉంటది, కానీ ఆ వాల్యూస్ మిస్సింగ్. వాల్యూస్ అనేది ఎడ్యుకేషన్ లో మీరు అన్నందుకంటే, ఎడ్యుకేషన్ లో వాల్యూస్ కూడా ఉన్నాయి, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. లాలో ఎథిక్స్ అని పేపర్ ఉంటుంది, అది పట్టించుకోవట్లేదు. అంటే ఊరికే చదివి సర్టిఫికేట్ తీసుకోవడానికి పనికి వస్తున్నాయి, యాక్చువల్గా విచ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాజ్ ఐ టెల్ మై స్టూడెంట్స్, లాస్ట్ స్టూడెంట్స్ కూడా అంట, ఆ వాల్యూస్ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, ఇష్టం వచ్చిన కేసు తీసుకోకండి డబ్బులు ఇస్తున్నారని. అవతల వాళ్ళు చాలా పెయిన్, వాళ్ళకి అందరికి లా తెలియదు కదండి, ఆ సబ్జెక్టే తెలియదు. మన అడ్వకేట్ ఏం మాట్లాడితే అదే ప్రొటెక్షన్ అవుతుంది మనకు. చాలా మనం తెలుసుకోం, కానీ మెడిసిన్ తర్వాత మంచి సబ్జెక్ట్, అది పవర్ఫుల్ సబ్జెక్ట్ విచ్ సేవ్స్ యూ. కానీ వాల్యూస్ పోతే ఎక్కడ? సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా అవసరం, అది కొద్దిగా మిస్ అయింది. అందుకే అదే షాకింగ్, అదే చదువుకున్నారు చాలా మంది అంటారు, చదువుకున్నా కానీ తెలియదా అంటే, మనం అన్ని చెప్పట్లేదు. పూర్వకాలంలో వాల్యూస్ అన్ని చెప్పేవాళ్ళు, కుటుంబంలో 10 మంది ఉండేవాళ్ళు, మీకు అంత వ్యవహారం ఎట్లుండాలి, బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అమ్మాయి బయటకు వెళ్తుంటే 1,00,000 చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఒక్కరిద్దరు ఉంటారు, అది నాకు తెలుసులే అని అనమాట. మనకేం తెలియదు అసలు బయట ప్రపంచం ఎట్లుంది, అది మిస్ అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయినారు అంటే, చెవిన పెట్టట్లే నా నాలెడ్జ్ అని. సో ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళతో ఇంకా కొద్దిగా భయమే వేస్తుంది, దానికన్నా చదువు రానోళ్ళు కొద్దిగా బెటర్ ఉన్నారు అంటే. వీళ్ళ నాలెడ్జ్ అంతా రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ మస్ట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ హిస్ ఐడియాస్, థాట్స్. డివియేట్ కావద్దు అసలు, దట్ ఈస్ అ రియల్ ఎడ్యుకేషన్. రియల్ ఎడ్యుకేషన్ అంటే నేను, కానీ అది మిస్ అయ్యి నేను చూస్తున్నా, 23 years చూస్తున్నాను కదా, కొంత ఉండట్లే. జనాలు అంటారు, అరే ఆయన చదువుకున్నారు కదా అంటే, మీరు అది అనకండి, చదువుకు దానికి సంబంధం లేదు, అన్ని నేర్పించారు చదువులో. ఆ చదువుని యూజ్ చేసి మన లాజికల్ థింకింగ్, రీజనల్ థింకింగ్, రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్. సపోజ్ ఇక్కడే పిస్టల్ ఉంది, నాకు అది తీసుకొని షూట్ చేయాలంటే నాకు 1,00,000 వస్తుంది. అసలు ఇది ఎవరిదో, అదో క్రైము, సంబంధం లేదు, ఇదో క్రైము, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా అని అది రావాలి. అది ఎక్కడ పుస్తకాలలో దొరకదండి. మనం మనిషి స్వతహాగా తెలుసుకోవాల్సినది, దట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్. నాట్ బుక్ బేస్డ్, టెక్స్ట్ బేస్డ్, సర్టిఫికేట్ బేస్డ్. అది ఎడ్యుకేషన్ అనలేము, అసలు అనలేదు.
రైట్ కాబట్టి మనం రూల్ అవుట్ చేయాలి అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అంటే ఎవరు ఇట్లా ఉగ్రవాదులు లాగా మారిపోతూ ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనే దానికి సంబంధించి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.